వెల్కమ్ టు అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ప్రతిరోజు సరికొత్త రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఈ రోజు కూడా టేస్టీ వెజ్ ఇంకా నాన్ వెజ్ వెరైటీస్ తో సిద్ధంగా ఉందండి. మరి లేట్ చేయకుండా ఇవాల్టి వెరైటీస్ ఏంటో చూసేద్దామా? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి ఈ సెగ్మెంట్ లో ప్రేక్షకులు ఈమెయిల్ ద్వారా వెరైటీ వంటలు కోరుకుంటూ ఉంటారు కదా. మరి ఈ రోజు ఎలాంటి రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. హాయ్ రాజు గారు. హలో అండి. సో చూద్దాం ఈ రోజు ఏం అడుగుతున్నారో మన ఆడియన్స్. ఓకేనండి. ఓకే, సో స్వాతి గారు మెయిల్ చేశారు రాజు గారు. ఓకే, రైస్ ఐటమ్ అడుగుతున్నారు యాక్చువల్ గా. దేంతోనండి? సోయా ఇంకా కొబ్బరి కాంబినేషన్ లో ఏమైనా చేసి చూపించమని మెయిల్ చేశారు. ఓకే, సోయా కొబ్బరి. సోయా కొబ్బరి అన్నం చేస్తున్నాం. అన్నం అన్నం అంటే తాలింపు లాగా, అంటే కొంచెం లైట్ తాలింపు వేసేసి కొన్ని పొడులు కూడా యాడ్ చేసేసుకుంటే కొంచెం కమ్మగా టేస్ట్ గా బాగుంది. అదే, ఎందుకంటే సోయా కూడా మనకి కొంచెం టేస్ట్ లెస్, కొబ్బరి స్వీట్ కదా. సో ఈ రెండింటికి ఏదైనా కొంచెం మంచి కాంబినేషన్ సెట్ చేస్తే కొంచెం ఫ్లేవర్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఓకే ఓకే, మరి సోయా కొబ్బరి అన్నం. మరి సోయా కొబ్బరి అన్నం తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సోయా కొబ్బరి అన్నం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం 1 కప్పు, మీల్ మేకర్ 1/2 కప్పు, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత. కావలసిన పదార్థాలన్నీ చూసారు కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా మనం ఒక మసాలా పొడి తయారు చేసుకున్నామండి. ఓకే, ఓ ఇలాంటి వాటికి చక్కగా ఫ్రెష్ గా చేసుకుంటే మనకి ఆ స్మెల్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కదా. అవునండి. సో దీంట్లో ఎండుమిరపకాయలు, ఓకే, అలాగే ధనియాలు, జీలకర్ర. సో జస్ట్ ఈ మూడిటి ఫ్లేవర్ మనకి సరిపోతుందండి. అదే కొంచెం ఏదన్నా ఇలాంటి ఘాటుది లేకపోతే మనం అన్నం కూడా చప్పగా ఉంటుంది. ఎక్కువ క్వాంటిటీ అంటే ఒక 2-3 ముద్దలకు మనకు బాగానే ఉంటుంది, కానీ ఎక్కువగా తినాలంటే అంత చప్పగా మనం తినలేం. పిల్లల వరకు అయితే ఈ పొడి లేకపోయినా జస్ట్ తాలింపు పెట్టేసి వాళ్ళకి ఇచ్చేయచ్చు. సో కొంచెం దూరగా వేస్తే సరిపోతుంది. స్టవ్ ఆపేసేసి ఇది కాస్త కొంచెం చల్లారాలి. చల్లారిన తర్వాత మనం ఇది పొడి కొట్టేసుకోవచ్చు. సో అలాగే ఇంకొకటి ఏంటంటే నేను మీల్ మేకర్ వేడి నీళ్ళలో, అంటే కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్ళలో ఒక 2-3 నిమిషాలు వేసేసి నీళ్ళు పిండేసి పక్కన పెట్టేశాను. సో అలాగే రైస్ కూడా ఇలా పొడిగా వచ్చే విధంగా ఉడికించి పెట్టేసుకోవాలి. అండ్ పచ్చి కొబ్బరి కూడా మనం చక్కగా ఫ్రెష్ తీసుకొని తురిమి పెట్టేసుకుంటే బాగుంటుంది కదా. సో ఇది కాస్త చల్లారాక మనం పొడి కొట్టేసుకోవాలా. ఓకే, సో అయితే మేము చిట్కా చూస్తాం రాజుగారు ఈలోగా. ఓకే అండి, ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా: ఉసిరి రసం, ద్రాక్ష రసం ఇంకా కొబ్బరి పాలు ఈ మూడింటిని కలిపి జుట్టుకు పట్టించి ఒక అరగంట 45 నిమిషాలు ఉంచుకుని ఆ తర్వాత మామూలుగా షాంపూతో తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది, అలాగే స్కాల్ప్ పై ఉండే డాండ్రఫ్ కూడా క్రమంగా తగ్గిపోతుంది. ఓకే, చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే, చల్లారిపోయిందండి. సో మిక్సీలో తీసేసుకున్నాం. సో ఇది మనం పొడి కొట్టేసుకున్నాం. ఓకేనా రాజు గారు? ఓకేనండి. సో ఇలా అప్పుడే మంచి ఘాట్ వస్తుంది. సో ఇలా పొడి రెడీ చేసి పెట్టేసుకోవాలి. అండ్ ఇందులో కావాలంటే కొంచెం మనం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోవచ్చేమో కదా. అది ఇష్టం ఉన్న వాళ్ళు అది కూడా యాడ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఓకే అండి, కొద్దిగా నూనె వేసుకొని. ఓకే, సో ఇంకా రైస్ అంతా ఉడికించింది కాబట్టి జస్ట్ మనం ఇదంతా వేయించేసుకోవటం అంతే. అల్లం ముక్కలు, ఓకే, కొద్దిగా ఉల్లిపాయలు, ఓకే, పచ్చిమిరపకాయలు. ఓకే, సో ఆల్రెడీ మనం అక్కడ పౌడర్ లో కూడా ఎండుమిరపకాయలు వేసుకున్నాం. అవును. సో ఇలాంటి రైస్ ఐటమ్స్ యాక్చువల్ గా మనకి ఇలా ఏదైనా పౌడర్ అలా ఉంటే ప్లెయిన్ గా ఉట్టిదే తినేయచ్చు అండి, ఏమి కాంబినేషన్ లేదు. ఏం అక్కర్లేదు. ఓకే, సో ఇది కొద్దిగా వేగిన తర్వాత సో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు,
పచ్చి కొబ్బరి తురుము. ఓకే. సో ఇది కూడా కొద్దిగా వేగితే బాగుంటుంది. ఓకే. యాక్చువల్గా ఇలాంటివన్నీ కూడా చక్కగా అలా వేడివేడిగా చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. అంటే కొంచెం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు, లేకపోతే చలికాలంలోనూ అలా ఈవినింగ్ టైమ్స్ లో కానీ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. కాకపోతే అన్నిసార్లు మనకి ఆ వేడిగా తినడం కుదరదు. ఇప్పుడు జర్నీస్ లాంటి వాటిల్లో కూడా ఇవి క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. కాకపోతే అప్పుడు వేడిగా తినడానికి అవ్వకపోయినా మనకి కొంచెం ఈ పొడులు ఇవన్నీ ఉండటం వల్ల ఏంటంటే కొంచెం టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. ఆ ఘాటు లైట్ గా తెలుస్తుంది. సో దీంట్లో మనం ముందుగా వేడి నీళ్ళలో నానబెట్టేసుకున్నాం సోయా. అండ్ ఇవి కూడా మనకి రకరకాల సైజెస్ లో దొరుకుతాయి కాబట్టి ఈ సైజ్ మీడియం లేదా చిన్నవి కావాలనుకుంటే అవైనా, లేకపోతే చంక్స్ కూడా దొరుకుతాయి కదా చిన్నవి. సో నెక్స్ట్ మనం ముందుగా ఉడికించుకున్న రైస్. ఓకే. మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అండి. జీలకర్ర, ధనియాలు చక్కగా ఫ్రెష్ గా ఇప్పుడే గ్రైండ్ చేసుకున్నాం కాబట్టి ఆ మంచి ఫ్లేవర్ వస్తుంది. అదే స్టోర్డ్ పౌడర్ అయితే మనకి ఇంత స్మెల్ గానీ ఆ టేస్ట్ గానీ అంత ఉండదు. తెలియదండి. కాబట్టి అందరూ కొంచెం అంటే బద్దకించుకుంటా చక్కగా ఇలాంటివి చేసుకునేటప్పుడు ఫ్రెష్ గా చేసుకుంటే ఆ టేస్ట్ ఫీల్ అనేది బాగుంటుంది. కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నాం అనుకోండి, జస్ట్ 2 minutes పని అది కూడా. టేస్ట్ ఎక్కువగా ఎంజాయ్ చేయొచ్చు. అవును, బాగుంది. చక్కగా పచ్చిమిరపకాయలు వేయటం బాగుంది రాజు గారు. అంటే అవి చక్కగా వేగి ఉన్నాయి, చూడడానికి బాగున్నాయి, కలర్ఫుల్ గా కూడా కనిపిస్తుంది. అవును. సో ఫైనల్ గా కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఓకే, సోయా కొబ్బరి అన్నం రెడీ. వావ్. సో చూసారు కదండి, చక్కగా వేడివేడిగా సోయా కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ సోయా కొబ్బరి అన్నం తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సోయా కొబ్బరి అన్నం తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. మీల్ మేకర్ వేడి నీళ్లలో వేసి తీసి పక్కనుంచాలి. ఒక పాన్ లో ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర వేసి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పచ్చి కొబ్బరి తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత మీల్ మేకర్, అన్నం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే సోయా కొబ్బరి అన్నం రెడీ. సోయా కొబ్బరి అన్నం తయారీ విధానం చూసారు కదండి. రాజు గారు టేస్ట్ చూద్దామా? ఓకే అండి. అల్లం ఘాటు ఎంత బాగా తెలుస్తోంది. అది తాలింపులో వేయించుకోవటం మూలన ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది బాగా పట్టేసింది రైస్ అంతా కదా. దాంతో మనం ఆ పౌడర్ కూడా వేసుకున్నాం కదా, జీలకర్ర, ధనియాలు, అది ఆ స్పైసీనెస్ అంతా కూడా మనకి ఆ ఎండుమిర్చి ఘాటు వల్ల వచ్చింది. పచ్చిమిర్చి కూడా ఉంది కాబట్టి సరిగ్గా సరిపోయింది. ఏం కాంబినేషన్ లేకుండా చక్కగా ఇలా తినేసి ఫైనల్ గా కొంచెం ఆ కర్డ్ వేసుకొని ఒక 2 ముద్దలు తినేస్తే ఫుల్ అయిపోతుంది. చాలా బాగుందండి కాంబినేషన్. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. జుట్టు జిడ్డు పట్టేసినట్టుగా అయిపోయినట్లయితే హెన్నా పౌడర్లో కాఫీ గింజల పొడి ఇంకా వెనిగర్ వేసి బాగా కలిపి కొద్దిసేపు నానబెట్టి ఆ తర్వాత జుట్టుకు పట్టించి 1 గంట తర్వాత తలస్నానం చేసేయాలి. ఇలా చేయడం వల్ల జిడ్డుతనం పోయి హెయిర్ సిల్కీగా ఉంటుంది. ఈ రోజు వంటలు పిండి వంటల్లో సోయా కొబ్బరి అన్నం తయారీ విధానం చూసారు కదండి. మరి మీరు కూడా ఇలాగే ఏదైనా రుచికరమైన వంట నేర్చుకోవాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. మరి ఈ రోజు మనం ఒక టేస్టీ స్వీట్ ఐటమ్ చూడబోతున్నామండి. అదేంటంటే చంద్రకాంతలు. మరి ఈ చంద్రకాంతలు ఎలా తయారు చేసుకోవాలో మన షెఫ్ రాజు గారు చూపిస్తారు. ఓకే, సో రాజు గారు ఇప్పుడు చంద్రకాంతలు. అవునండి. సో స్వీట్. చంద్రకాంతలు అంటే చాలా టేస్టీగా ఉంటాయి కదా. సింపుల్ గా చేసుకోవచ్చా లేకపోతే దీనికి కొంచెం ప్రాసెస్? అంటే కొంచెం ప్రాసెస్ ఉంటుంది, బట్ మంచి టేస్టీ ఐటమ్, చాలా బాగుంది. కాకపోతే ఇవి అందరికీ తెలియవు. అంటే కొన్ని ఏరియాస్ లో కొంతమందికి తెలుస్తుంది. ఇలా ఎప్పుడైనా మనం చూపించినప్పుడు గానీ అలా అందరికి తెలుస్తూ ఉంటుంది కదా. సో ఈ రోజు చక్కగా అందరికి పరిచయం చేస్తారన్నమాట.
ఓకే, మరి చంద్రకాంతలు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చంద్రకాంతలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన పెసరపప్పు 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, నెయ్యి 1 టేబుల్ స్పూన్. సో రాజు గారు స్టార్ట్ చేద్దామా స్వీట్? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే సో నానబెట్టిన పెసరపప్పును మిక్సీ పట్టేసి మరీ మెత్తగా కాకుండా కొంచెం కచ్చపచ్చగా ఉండేట్టుగా మిక్సీ పట్టేసేయాలి. ఓకే ఓకే. సో దీన్ని కొంచెం నేతితో వేయించేసుకోవాలండి. సో శనగపప్పుతో అదే పెసరపప్పుతో మనం ఏది చేసుకున్నా కూడా ఆ వేయించకపోతే ఆ స్మెల్ ఏంటో టేస్ట్ గానీ కొంచెం పచ్చి పచ్చిగా అంత బాగోదు కదా. నెక్స్ట్ మనం డీప్ ఫ్రై కూడా చేసుకున్నాం కాబట్టి నూనె కూడా వేడి పెట్టేసుకున్నాం. ఓకే, సో దీంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుని సో మనకి ఆ పచ్చి వాసన అనేది పోయేదాకా బాగా వేయించాలి రాజు గారు. అవునండి. కలర్ కూడా మారుతుందా లేకపోతే మనకి అది ఎలా తెలుస్తుంది? ఆ స్మెల్ అనేది తెలుస్తుంది, కమ్మటి స్మెల్ వస్తుంది, బాగా వేగిపోయింది అనేది. ఎస్. సో తొందరగానే ఇది మనకి రెడీ అవుతుంది. అవును, ఆల్రెడీ కొంచెం కలర్ అనేది కూడా మనకి చేంజ్ అంటే వేగినట్టు తెలుస్తుంది. సో ఇక్కడ ఓకే సరిపడా పంచదార, అలాగే కొద్దిగా యాలకుల పొడి. ఓకే. అయ్యి కొంచెం మనకి అది ముద్దలాగా దగ్గరకు వచ్చేయాలి. అవునండి, అంతేనా? సో కొంచెం అంటే హల్వా టైప్ లో మనకు అలా వస్తుంది. ఓకే ఓకే. సో ఆ టైంలో మనం కొంచెం స్టవ్ ఆపేసేసి కొంచెం చల్లారాక అప్పుడు మనకు కావాల్సిన అంటే చంద్రకాంతల షేప్ లో కట్ చేసుకోవాలి. ఓకే ఓకే. కాకపోతే ఇది కొంచెం మనం అలా పొయ్యి మీద పెట్టేసి వదిలేయలేము, కంపల్సరీగా తిప్పుతూ దాన్ని చూసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే పెసరపప్పు కూడా ఫాస్ట్ గా అడుగంటేస్తూ ఉంటుంది కదా. అప్పుడు కొంచెం ఆ కుంటూ అంటారు కదా, కొంచెం స్మెల్ అనేది సో అది వస్తుంది. సో అప్పుడు మనం ఆ స్వీట్ కరెక్ట్ గా ఎంజాయ్ చేయలేము. అవునవును. పప్పు కొంచెం అలా కచ్చపచ్చగా తెలుస్తుంటే బాగుంది. అంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు కొంచెం క్రంచీగా వస్తుంది, తెలుస్తూ ఉంటుంది. సో దీన్ని కొంచెం ప్లేట్ అడుగున కొంచెం నెయ్యి రాసుకుంటే అంటే మనకు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. సో మనం తీసుకునే మోల్డ్ మనం కరెక్ట్ సరిపోయే విధంగా మనం కొంచెం ఇలా పొడవుగా దీన్ని కొంచెం సెట్ చేసుకోవాలి. ఓకే, ఇది కొంచెం మనకి చల్లారాలండి. సో చల్లారిన తర్వాత మనకు కావాల్సిన షేప్ లో కట్ చేసుకున్నాం. నెక్స్ట్ డీప్ ఫ్రై చేసుకుంటాం. సరే, ఈలోగా మేము కూడా ఫాస్ట్ గా ఒక చిట్కా చూస్తాము. ఓకే ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. చెమట వాసన రాకుండా ఉండాలంటే స్నానం చేసే నీళ్ళల్లో కొద్దిగా గ్లిజరిన్ యాడ్ చేసి ఆ నీళ్లతో స్నానం చేసినట్లయితే చెమట వాసన రాకుండా ఉంటుంది. ముఖ్యంగా వేసవి కాలంలో ఈ చిట్కా బాగా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. ఓకే, చిట్కా చూసారు కదా రాజు గారు, చల్లారిందా కాస్త? ఓకే అండి. సో అలాంటివి ఏమన్నా మౌల్స్ లాంటివి ఉంటే మనకి వాటితో కట్ చేసుకోవచ్చు. లేకపోతే మనకు ఏదన్నా బౌల్స్ కూడా ఉంటాయి కదా, చిన్న సైజ్ బౌల్స్, వాటితోనైనా కూడా కట్ చేసేసుకోవచ్చు. ఇందులో పెడతారా? ఒకటి ముందుగా వేస్ట్ చూసుకున్నాము. ఓకే. సో ఇది ఇంకా దీనికి టాపింగ్ అలా ఏం అక్కర్లేదు కదా? ఇంకేం అక్కర్లేదు. ఓకే ఓకే. సో యాక్చువల్గా ఒక హల్వా లాగా అలా కావాలనుకుంటే అక్కడతో తినేసేయచ్చు. బాగున్నాయి షేప్స్, కరెక్ట్గా హాఫ్ మూన్ షేప్లో వేసేసుకుందామని. ఓకే. కాకపోతే ఇవి మనకి నిల్వ ఉండవు కదా, అంటే 1-2 డేస్లో 1-2 డేస్ అంతే. ఇవి వేడివేడిగా తిన్నా బాగానే ఉంటాయేమో, చల్లారినాక తిన్నా బాగానే ఉంటాయేమో ఎలా అయినా కదా. కొంచెం వేసిన వెంటనే కదపకుండా ఉంటే మనకి ఆ షేప్ అనేది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది.
సో ఈ కలర్ లో అయిపోయిందా? తీసుకొస్తాం మనం, అంటే మనం ముందుగా వేసుకున్నాం కదా. అవును, బాగుంది. ఓకే, అవన్నీ కూడా మంచి రంగు వస్తే తీసేసుకోవచ్చు కదా. తీసేసుకోవచ్చు. ఎలాగో కాస్త టైం ఉంది కాబట్టి కారం చూపించేస్తారు ఈలోగా. ఓకేనండి, సింపుల్ గానే చూపిస్తున్నాను. ఏం సో చేస్తున్నారు? ఇలా మనం పీల్ చేస్తాం కదా, సో అలా పీల్ చేసుకుని ఓకే, సో ఆ స్లైసెస్ తో ఒక ఫ్లవర్ చేస్తున్నాను. సో ఇలా సో ఇలా మనకు కావాల్సిన స్లైసెస్ మనం పీల్ చేసుకుని, పర్టికులర్ గా ఇన్ని కావాలని ఏమైనా ఉంటుందా రాజు గారు? అలా లేకపోతే ఏం ఎన్నైనా లేదు. పర్వాలేదు? ఎన్నైనా పర్లేదు, కనీసం ఒక 7-8 ఉంటే మనకు బెటర్గా ఉంటుంది. ఓకే ఓకే. సో తర్వాత వీటిని ఇలా అంచులు కట్ చేసుకుని ఈక్వల్ సైజ్ లో ఈక్వల్ సైజ్లో మధ్యలో ఒక అంగుళం నుంచి, అంటే సైజుని బట్టి అంగుళం గ్యాప్ వదిలేసి ఈ కార్నర్స్ మనం ఇలా స్లిట్స్ ఇచ్చేసుకోవాలి. రాజు గారు ఇవన్నీ వేగిపోయినట్టున్నాయి. తీసేసుకోవచ్చు, ఈ కలర్ వస్తే సరిపోతుంది కదా. సరిపోతుంది. ఓకే ఓకే, సో ఇలా రెండు వైపులా ఓ అటు స్లిట్స్ ఇవ్వాలి, ఇటు కూడా ఇవ్వాలి. ఎస్. మధ్యలో కొంచెం ఒక 1 ఇంచ్ గ్యాప్ వదిలేస్తే సరిపోతుంది. సో అక్కడ ఏంటంటే మనం ఇది టూత్ పిక్ తర్వాత మనం గుర్తేసుకుంటాం. ఓకే ఓకే సో అన్నీ ఇలా మనం ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని చేసుకుంటే తక్కువ టైంలో ఎక్కువ స్లైసెస్ మనకు రెడీ అవుతాయి. ఓకే. సో వీటిని మనం కాసేపు వాటర్లో వేయాలి. ఓ స్టిఫ్ అవ్వడానికి. ఎస్. సో ముందుగా నేను కొన్ని చేసి పెట్టాను. ఓకే. సో వాటర్లో వేయడం వల్ల మనకి ఇలా స్టిఫ్గా అవుతాయి. ఓకే ఓకే. సో వీటిని మనం స్టిక్తో గుచ్చేసుకోవాలి. ఓకే. సో ఇలా అయితే మనం ఎన్ని స్లైసెస్ కావాలంటే అన్ని, అంటే ఆ ఫ్లవర్ థిక్నెస్ అనేది కూడా మన ఇష్టం. యా, అంటే నెంబర్ ఆఫ్ స్లైసెస్ మనకు పెరిగితే ఆ థిక్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో స్టిక్ ముందుగా మనం అంటే మామూలుగా ఇలా స్లైసెస్ తో చేసినప్పుడు చూపిస్తారు కదా, ఒక బేస్ అనేది ఉండాలి. సో తర్వాత మన చాయిస్ లాగా అరేంజ్ చేసేసుకోవటమే కదా. మధ్యలో గ్యాప్ వదిలేసాం కదండి. సో గ్యాప్ లో మనం ఇలా గుచ్చేసుకోవాలి. అదే రాడిష్ లాంటి దాంతో అయితే ప్లెయిన్ గా చేసేసుకొని చక్కగా కలరింగ్ ఇచ్చుకుంటే చాలా ఇంకా చాలా బాగుంటుంది కదా. ఎస్. ఇది ఇప్పుడు చూడడానికి చాలా సింపుల్ గా ఉన్నా అట్రాక్టివ్ గా ఉంది. వాటర్ లో వేసిన తర్వాత కొంచెం లుక్ అనేది మారింది కదా. ఆ వాటర్ లిల్లీస్ ఉంటాయి కదా మనకి, ఆ టైప్ లో వచ్చింది. ఓకే. సో చివరిగా ఈ మధ్యలో ఒక చిన్న ట్రయాంగిల్ చేస్తాం. ఓకే. గబుక్కున అది గుచ్చుకోకుండా కూడా ఉంటుంది, అలాగే పెట్టేస్తుంది. సో ఈ ట్రయాంగిల్ తో ఈ టూత్ పిక్ ని కూడా కవర్ చేసేస్తే ఓకే, సింపుల్ ఫ్లవర్ రెడీ అండి. అవి డీప్ ఫ్రై అయ్యాక ఇంకా మంచి స్మెల్ వస్తుంది. అంటే చక్కగా పెసరపప్పు అంతా కూడా బాగా వేగి చాలా కమ్మటికి స్మెల్ అనేది. బాగుంది రాజు గారు, వెరీ నైస్. చంద్రకాంతలు రెడీ అండి. ఓకే, సో చూసారు కదా, వేడివేడిగా చంద్రకాంతలు రెడీ అండి. మరి టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చంద్రకాంతలు తయారు చేసే విధానం: ముందుగా నానబెట్టిన పెసరపప్పుని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టిన పెసరపప్పు వేసి వేయించాలి. దీనిలో పంచదార, యాలకుల పొడి వేసి దగ్గర పన్నివ్వాలి. ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్లోకి తీసుకుని సమంగా పరిచి కాస్త చల్లారనివ్వాలి. ఆపై అర్ధచంద్రాకారంలో ముక్కలుగా కట్ చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, చంద్రకాంతలు రెడీ. చంద్రకాంతలు తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా ఎలా ఉన్నాయో. ఓకే. తీసుకో. బాగా కరకరలాడుతుంది పైది కదా. అనుకున్నాం కదా మనం, అంటే కొంచెం కచ్చా పచ్చగా చేస్తే మనకి పైన బాగా క్రిస్పీగా పప్పు అనేది బాగా వేగి అదే కరకరలాడుతుంది, అండ్ లోపల సాఫ్ట్ గా ఉంది. స్వీట్ కూడా షుగర్ ఎక్కువ అవ్వలేదు, బ్యాలెన్స్డ్ గా ఉంది. సో ఇలా ఉంటే చక్కగా తినొచ్చు. అంటే షుగర్ ఎక్కువైపోయినా మనకు అంత స్వీట్ ఎక్కువైపోతే తినలేం కదా. బాగుంది రాజుగారు, సింపుల్ గా అండ్ ఒక వెరైటీ టేస్ట్ పెసరపప్పుతో. ఓకే, చూసారు కదండి చంద్రకాంతలు ట్రెడిషనల్ ఐటమ్. మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. కోడిగుడ్డుని వాడేసిన తర్వాత ఆ పెంకుల్ని పడేసే బదులుగా పెరట్లోని మొక్కల మొదళ్లలో వేసినట్లయితే వాటికి కావాల్సిన కాల్షియం సప్లిమెంట్ అంది మొక్కలు ఏపుగా పెరుగుతాయి. ఓకే, మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలో ఇవాళ టేస్టీ నాన్ వెజ్ వెరైటీస్ ఏంటో చూద్దామా? ఓకే, మరి మనకి సండే స్పెషల్ నాన్ వెజ్ వెరైటీస్ చేసి చూపించడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి చూద్దాం ఈ రోజు వీళ్ళిద్దరు ఎలాంటి వెరైటీస్ చేస్తారో. హాయ్ అండి. హాయ్ గీత గారు. మీ పేరేంటి? స్వాతి. స్వాతి గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బల్కంపేట్. బల్కంపేట్. ఓకే, హాయ్. హాయ్. మీ పేరు? శ్రీలత. శ్రీలత. మీరు ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి. మల్కాజ్గిరి. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చాక ఫ్రెండ్స్ అయ్యారా? అవునండి. బాగా ఫ్రెండ్స్ అయ్యారా? బాగా ఫ్రెండ్స్. వెరీ గుడ్. సో ఇద్దరు కూడా చక్కగా ఈరోజు నాన్ వెజ్ వెరైటీస్ చేయడానికి రెడీ కదా? అవునండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు? చికెన్ చింత చిగురు కూర. చికెన్ చింత చిగురు కాంబినేషన్. ఎస్. చికెన్ చింత చిగురు ఎక్కువ మటన్ తో చేస్తుంటారేమో. చికెన్ లో కూడా బాగుంటుందండి కాంబినేషన్. నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు. ఇప్పుడు మీరు చేస్తే చూస్తాను ఈ రోజు. ఓకేనా? ఓకే, మరి చికెన్ చింత చిగురు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చికెన్ చింత చిగురు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చికెన్ 1/2 కిలో, చింత చిగురు 1/2 కప్పు, తరిగిన టొమాటోలు 2, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, తరిగిన కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, వేయించిన ఎండు కొబ్బరి పొడి 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. చికెన్ చింత చిగురు తయారీకి కావాల్సిన పదార్థాలని చూసారు కదండి. స్వాతి గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ముందుగా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ వేడెక్కింది కదండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకోండి. ఓకే. ఇప్పుడు పచ్చిమిరపకాయలు. ఓకే. నెక్స్ట్ కొద్దిగా పసుపు. ఓకే. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. నెక్స్ట్ పుదీనా. ఇప్పుడు ఇవన్నీ ఆయిల్లో వేగుతున్నాయి కదా, మనం చికెన్ వేసేసుకుందాం. ఓకే. టమాటాలు తర్వాత వేస్తారా? ఓకే. ఇప్పుడు ఇందులో మనము చింత చిగురు వేస్తున్నాం కదా, టమాటో కూడా వేసుకోవాలా? బేసిక్ గా నేను టొమాటో యాడ్ చేసిన చికెన్ అంటే తక్కువ తింటూ ఉంటాను. తింటాం అంటే వండుకునేది ఒక్కొక్కరిది ఒక్కొక్క మెథడ్ ఉంటుంది కదా. ఎక్కువగా మా ఇంట్లో టమాటాలు వేసుకోము. మీరు కదా, చాలా రేర్గా. కారం తర్వాత ఉప్పు. ఉప్పు. ఇప్పుడు టమాటో వేసుకుందాం మనం. కొంచెం వాటర్ యాడ్ చేసి జగ్లో ఉన్నాయి. మంచి ఎర్రగా అయింది కూర. కారం ఏమైనా ఎక్కువ? చింత చిగురు యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగుంటుందండి. ఇంకా బాగుంటుందా? అవును, అది కూడా ఇలా తెలుస్తూ ఉంటుంది. కొంచెము మూత పెట్టేద్దాం. మూత పెట్టి. వాటర్ చాలా చాలా అండి. సో నాన్ వెజ్ లో అన్ని ఇలా వెరైటీస్ చేస్తూ ఉంటారా? కాంబినేషన్ చేస్తుంటాం. వెజ్ ఇష్టమా నాన్ వెజ్ ఇష్టమా మీకు? నాన్ వెజ్. నాన్ వెజ్ అది చెప్పండి. ఇప్పుడు చెప్పండి. సీజన్ ఈ సీజన్ కాబట్టి చింత చిగురు ఉంటుంది సీజన్ లో, కాబట్టి మనం అట్లా వెరైటీస్ చేసుకుంటే బాగుంటుంది. ఏ సీజన్ లో ఏది దొరుకుతాయి అది కాంబినేషన్. రెగ్యులర్ గా ఒకటే చికెన్ కర్రీ అలా కాకుండా దొరికినప్పుడు ఇలాంటివి వాడుకోవచ్చు. నైస్. ఒకసారి తిప్పుతారా? ఓకేనండి. మీరేం చేస్తుంటారు? నేను టీచర్ అండి. టీచర్. ఏ క్లాస్ పిల్లలకి? 1 to 5th. 1 to 5th. ఇప్పుడు చింత చిగురు వేసేస్తారా? ఓకే. కొబ్బరి పొడి. అదేంటి? ఆల్రెడీ వేయించిన కొబ్బరి పొడి కదా? వేయించిన కొబ్బరి పొడి. ఇప్పుడు చింత చిగురు వేసుకుంటున్నామండి ఎట్ లాస్ట్. మీ వారు ఏం చేస్తుంటారు? లాయర్ అండి. లాయర్. మీరు టీచర్, ఆయన లాయర్. నైస్ కాంబినేషన్. ఏం పేరు? మధుగౌడ్. మధు. 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 పిల్లలు ఉన్నారా? లేరండి, మ్యారేజ్ అయ్యి 1 year అవుతుంది. 1 year అవుతుందా? సో ఇలాంటివన్నీ మీ ఆయనకే చేసి పెడుతున్నారా? ఓకే. పెళ్లికి ముందు వంటలు వచ్చా? వచ్చండి, చేస్తాను. ఓకే. సో ఇప్పుడు చింత చిగురు కూడా వేసేసుకున్నాం కదా ఫైనల్ గా. ఇది మగ్గితే ఇంకా మనకి రెడీ అయిపోయినట్టేనా? రెడీ అయిపోయినట్టు. ఇంకా లాస్ట్ కొంచెం గరం మసాలా, కొత్తిమీరతో ఇంకా ఫైనల్ టచ్ నాన్ వెజ్ కి.
చూద్దామా? చూద్దాం. ఉడికిపోయిందండి. ఇప్పుడు లాస్ట్ కి మనం గరం మసాలా హాఫ్, ఫైనల్ గా కొత్తిమీర. ఓకే, ఇంకా అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేద్దాము. కలిపేసి ఓకే. ఏం చేస్తున్నారు ఇప్పుడు గార్నిషింగ్. ఓకే, ఆల్మోస్ట్ నాన్ వెజ్ అంటే ఆనియన్స్ అండ్ లెమన్ స్టఫింగ్ ఉంటే బాగుంటుంది. స్టఫింగ్ సైడ్ డిష్ గా మీరు కొంచెం చికెన్ కనిపించనివ్వండి. ఓకే, ఓకేనా? కొత్తిమీర, రైట్. చింత చిగురు చికెన్ కూర రెడీ. ఓకే, మరి వేడివేడిగా చికెన్ చింత చిగురు రెడీ అండి. టేస్ట్ చూసే ముందు చికెన్ చింత చిగురు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చికెన్ చింత చిగురు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా వేసి వేయించాలి. దీనిలో చికెన్ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, టొమాటో ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత వేయించిన ఎండు కొబ్బరి పొడి, చింత చిగురు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా గరం మసాలా, తరిగిన కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, చికెన్ చింత చిగురు రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఒక మంచి బ్యూటీ టిప్. లిప్స్టిక్ ఎక్కువగా వాడటం వల్ల పెదాలు పాడైపోయినట్లయితే ఫ్రెష్ క్రీమ్, నిమ్మరసం, ఇంకా బాదం పప్పు పేస్ట్, ఈ మూడింటిని కలిపి పేస్ట్లా చేసి పెదాలకు అప్లై చేసుకుని ఒక 15 మినిట్స్ తర్వాత కడిగేసుకోవాలి. ఇలా తరచూ చేస్తూ ఉంటే ఒక వారంలోనే మంచి తేడాని మీరే గమనిస్తారు. చికెన్ చింత చిగురు తయారీ విధానం చూసారు కదా. ఓకే, శ్రీలత గారు మీరేం చేస్తారు? చుక్కకూర మటన్. చుక్కకూర మటన్. ఏంటి ఈ రోజు ఇద్దరు కూడా ఆకుకూరలే, అంటే చింత చిగురు, మీరేమో చుక్కకూర. వెరైటీ. చుక్కకూర కూడా మనకు కొంచెం పులుపుగా ఉంటుంది కదా, రెండు పుల్లగా చేస్తున్నారు ఈ రోజు. ఓకే, మరి నార్మల్ గా పిల్లలు ఆకుకూర తినడం ఇష్టం ఉండదు కదా, నాన్ వెజ్ లో వేస్తే తినడానికి ఇందులో కూడా కలిపేస్తున్నారు అనమాట ఆఖరికి. సూపర్. ఓకే, చుక్కకూర మటన్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. చుక్కకూర మటన్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చుక్కకూర 2 కట్టలు, ఉడికించిన మటన్ 1/2 కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 3, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, కారం తగినంత, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టీ స్పూన్, ధనియాల పొడి 1/2 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే, శ్రీలత గారు స్టార్ట్ చేద్దామా? ముందుగా కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఓకే, ముందుగా కొన్ని ఆనియన్స్ వేసుకున్నామండి. నెక్స్ట్ పచ్చిమిర్చి తీసుకున్నాను. ఓకే, నాకు క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా గీత గారు? ముందు చెప్పను వస్తే చెప్పండి. విచ్ ఇస్ ద హార్డెస్ట్ కీ టు టర్న్? కియా. విచ్ ఇస్ ద హార్డెస్ట్ కీ టు టర్న్? హార్డెస్ట్ కీ టు టర్న్. మీరు వండుతూ ఉండండి, నేను ఆలోచిస్తూ ఉంటాను. ఓకే, ఫైన్. తొందరగా చెప్పండి, ఇంకో క్వశ్చన్ అడగాలి కదా. ఒక్కటేనా? మీరే ఆన్సర్ చెప్పండి అయితే. చెవులో చెప్పండి, బయటికి నేనే చెప్తాను. మీకేమన్నా తెలుసా? లేదు. కొద్దిగా పసుపు. ఇది కొంచెం లాజిక్ తో కూడుకున్నవి. లాజిక్ కాదు, చాలా సిల్లీ క్వశ్చన్. అదే సిల్లీ క్వశ్చన్. విచ్ ఇస్ ద హార్డెస్ట్ కీ? క్వశ్చన్ లోనే ఉంది ఆన్సర్. మీకు కూడా తెలుసా? తెలుసు, ఇందాకే అడిగాను తనని కూడా. ఓహో, ఏమిటి చెప్పదు. ఎలా? కొద్దిగా అల్లం వెల్లు అంత చాలా, అంత కొంచెం. అంటే ఆల్రెడీ మనము మటన్ లో ఉడికించాము అవన్నీ, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించాము. మటన్ ఆల్రెడీ ఉడికించారు. ఓహో, ఉడికించిన మటన్ లో ఏమేమి వేశారు? ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కొద్దిగా. కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెం హాఫ్ బాయిల్ లా చేసుకోవాలి. నెక్స్ట్ మనము చుక్కకూర గ్రైండ్ చేసి తీసుకొచ్చాము. ఉడికించారా? నార్మల్ పచ్చిదే. ఓకే, అంటే కొన్ని ఆకుకూరలు ఉడికించి గ్రైండ్ చేస్తూ ఉంటారు కదా, అంటే అలా చేస్తే బాగా పేస్ట్ గా ఫైన్ అవుతుంది. మరి ఇది ఎలా అయింది ఉడికించకుండా? అంటే కొన్ని వాటర్ ఎక్కువ వేసి తిక్కు అవుతుంది. అయిందా? ఓకే, ఏమైనా ఆన్సర్ చెప్పలేదు ఇంకా. విచ్ ఇస్ ద హార్డెస్ట్ కీ? విచ్ ఇస్ ద హార్డెస్ట్ కీ?
బ్రేక్ తర్వాత చెప్తారా? ఇప్పుడు బ్రేక్ లేదు, అయిపోయింది బ్రేక్. చెప్పండి, మీరే చెప్పండి. డాంకీ. డాంకిని తిప్పితే తిరగదా? హార్డ్ కదా, మామూలు హోమ్ కి అయితే తిరుగుతుంది, అది తిప్పడం కష్టం కదా. ఓహో, డాంకియా. బాగుంది. ఇంకోటి అడగండి. ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్ ఏంటండి? అదటే ఇది ఉంటది కాబట్టి. కాదు, చెప్పండి. ఉత్తరానికి దక్షిణానికి డిఫరెన్స్ ఉంటాయా? ఉంటుంది. ఉత్తరం అంటే పోస్ట్ చేసేది. ఆవిడేమన్నారు? ఉన్నది అన్నారు. ఇది పోస్ట్ చేసేది, ఇది పోస్ట్ చేయలేదు, అంతేగా. ఇంకోటి అడగనా? ఫస్ట్ దీని తర్వాత ఏంటో చూసి అప్పుడు ఇది కొంచెం బాయిల్ అవ్వాలి. ఏమి వేయక్కర్లేదా ఇందులో? వేస్తాం కొంచెం, ఒక చిల్లి అంతా కొంచెం చాలా. ఓ, ముక్కల్లో వేసాను. ముక్కల్లో వేస్తాం. ఇదంతా కూడా ఇప్పుడు మనం వేసేది చుక్క కూర కోసం. ఓకే ఓకే. కొద్దిగా సాల్ట్. యాక్చువల్ గా నాన్ వెజ్ కష్టం అనుకుంటారు కానీ నాన్ వెజ్ చాలా ఈజీ కదా. ఇప్పుడు ఉడికించిన మటన్ వేద్దాం. ఇది ఎవరు నేర్పించారు ఇలా చుక్కకూర కాంబినేషన్ లో? మా అత్తయ్య గారు. అత్తయ్య గారు. మీరేం చేస్తుంటారు? నాది బీటెక్ అయిపోయింది, ఇప్పుడు ఇంట్లో బాబు ఉన్నాడు, చూసుకుంటాం. చిన్న బాబా? ఎంత వయసు? 10 months. 10 months. మీ వారేం చేస్తుంటారు? బిజినెస్ చేస్తాం. బిజినెస్. కొంచెం గరం మసాలా. ఓకే. వాళ్ళిద్దరు పేర్లు ఏంటో చెప్తారా? మోక్షిత్ మా అబ్బాయి పేరు. మీ అబ్బాయి పేరు. మీ వారి పేరు? విజయ్ కృష్ణ. విజయ్ కృష్ణ. మీ ఆయనకి మటన్ ఇష్టమా? చాలా మటన్ ఇష్టం. నాకు చికెన్ ఇష్టం, అందుకని చేస్తున్నానని చెప్పండి. హెల్దీ కదా, అందుకనే అంట. నెక్స్ట్ కొంచెం ధనియా పౌడర్. ఓకే. కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఇది ఇలా చూస్తుంటే గోంగూర మటన్ లా ఉంది. అన్ని ఆకుకూరలు సేమ్ గా ఉంటాయి కదండి, టేస్ట్ చేసిన తర్వాత. పాలకూర మటన్ చేసుకుంటామా? కరివేపాకు. గోంగూర మటన్ చేసుకుంటాం కాబట్టి ఆ టెక్స్చర్ లో ఉంది అంటున్నా. అర్థం చేసుకోరు. బాగుంది, స్మెల్ బాగా వస్తుంది. థ్యాంక్స్ అండి. పుల్లటి వాసన. అయిపోయిందా? కొంచెం ఒక 2 minutes అట్లా. ఇప్పుడు మనకి ఇదే కొంచెం ఎక్కువ గ్రేవీగా కావాలంటే వాటర్ వేసుకోవచ్చా? నేను మిమ్మల్ని ఏమనలా, అనుకునే లోపు మీరు చెప్పేశారు అలా. ఓహో, అంటే నేను మీరు దించైపోతున్నారేమో పాపం. కొంచెం అందరు చూసే వాళ్ళు అనుకుంటారు కదా, ఓహో ఇది గ్రేవీగా రావాలంటే ఎలాగాని. అంటే వంటలు తెలియని వాళ్ళు, ఇప్పుడు కొత్తగా పెళ్లి అయిన వాళ్ళు మీ అభిరుచి చూసి చాలా మంది నేర్చుకుంటున్నారండి. అదే, అందుకని అలాంటి వాళ్ళ కోసం మేము అన్ని డీటెయిల్డ్ గా అడిగి తెలుసుకుంటూ ఉంటాం అనమాట. సో గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. డిష్ అవుట్ చేసిద్దాం. కొంచెం మిర్చి. మీరు మిర్చి పెడుతున్నారా? కారం ఏమైనా తగ్గిందేమోనని మీ డౌటా? కొంచెం మంచి ఇంకోసం. మంచి ఇంకి మిర్చి. కొంచెం కొత్తిమీర వేసుకుంటాం. ఓకే, రెడీ అయిపోయిందండి గీత గారు. వేడి వేడి చుక్కకూర మటన్. సో ఇంకా రాజు గారు కూడా వచ్చేస్తారు, మనం టేస్ట్ చూసేద్దాం. ఓకే, మరి వేడివేడిగా చుక్కకూర మటన్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇది ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. చుక్కకూర మటన్ తయారు చేసే విధానం. మటన్ లో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. చుక్కకూర పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో చుక్కకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత కారం, ఉప్పు, ఉడికించిన మటన్, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర, కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. అంతే, చుక్కకూర మటన్ రెడీ. ఓకే, మరి ఈ రోజు మన ఇద్దరు పార్టిసిపెంట్స్ చేసిన 2 నాన్ వెజ్ వెరైటీస్ చూసారు కదా. మరి రాజ్ గారు వచ్చేసారు, ఇప్పుడు టేస్ట్ చూసి ఏది ఎలా ఉందో చెప్పేస్తారు. సో రాజ్ గారు, చికెన్ అండ్ మటన్ వెరైటీ. సో 2 కూడా పులుపు కాంబినేషన్ లోనే చేశారు. ఒకటి చింత చిగురు, ఒకళ్ళేమో చుక్కకూర. సో ఏది ఫస్ట్ టేస్ట్ చూద్దాం? చింత చిగురు. ఓకే, చికెన్ చింత చిగురు. మీరు కూడా తీసుకోండి.
బాగుందండి. చక్కగా మీరు అన్నట్టు ఆ టొమాటో వేసేటప్పుడు ఏంటో మరి అంటే ఆ డిఫరెంట్ ఫ్లేవర్ ఒకటి, అండ్ ఆ చింత చిగురు కూడా ఎక్కువ పులుపు అవ్వలేదు కానీ నార్మల్గా ఉంది. సో చూద్దాం ఇప్పుడు చుక్కకూర మటన్ ఎలా ఉందో. బాగుంది. నోట్లో పెట్టుకోగానే ఆ చుక్కకూర ఫ్లేవర్ అనేది ఆ పులుపు బాగా తెలుస్తుంది. ఇద్దరు చక్కగా టేస్టీగానే చేశారు. నాన్ వెజ్ వెరైటీస్ కాబట్టి చక్కగా స్పైసీగా నైస్ టేస్ట్ అయితే బాగుంది. మరి చూద్దాం టెక్నికల్గా ఏమన్నా ఫాల్స్ చేశారా లేకపోతే ఇంకా బెటర్మెంట్ చేసే ఛాన్స్ ఉండిందా లేదా అనేది రాజుగారు చెప్తారు. సో రాజుగారు ఎలా ఉన్నాయి రెండు వెరైటీస్? రెండు కూడా చాలా బాగున్నాయి. అంటే పెద్దగా ఫాల్స్ అంటూ ఏం లేవు. ఓకే, ఇద్దరు కూడా బాగా బెటర్గానే చేశారు. సో రెండిట్లోకి అంటే రెండు బెస్ట్గా ఉన్నాయి. కొంచెం తేడాలో చికెన్ ఐటమ్ టేస్టీగా ఉందా? టేస్టీగా ఉంది. ఓకే, సో అంటే దాంట్లో ఏమన్నా కొంచెం ఎక్కువ తక్కువ అలా ఏమన్నా ఉందా లేకపోతే ఎక్కువైందా? మీరే చెప్పేస్తున్నారా? ఎక్కువ అంటే ఏం లేదు, అంటే అది కొంచెం అలా ముక్కకు బాగా పట్టేసి కొంచెం గ్రేవీలా ఉండాలి చేస్తారు. ఇలా కూడా చేసుకుంటుంటారు. కాకపోతే కొంచెం పులుపు అనేది కొంచెం అంటే మీరు అన్నట్టు కొంచెం ఎక్కువైంది, అది కొంచెం తగ్గించుకుంటే కొంచెం ఎక్కువగా వేయించాలి. కొంచెం ఎక్కువగా వేస్తే కొంచెం పులుపు అనేది తగ్గుతుంది. సో దీంట్లో ఏంటంటే కొంచెం ఎండింగ్ లో వేసి చేస్తారు కదా చిగురు. సో ఆ చిగురు తర్వాత అంటే అన్ని బాగా బ్లెండ్ అయిపోయింది, బాగుంది. సో స్వాతి గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. రండి స్వాతి గారు. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ అండి. సో బాగుంది చక్కగా మీ చికెన్ కూర. మీకు ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. థ్యాంక్స్ అండి. సో చూద్దాం మీ చీర ఎలా ఉందో. ఓకే శ్రీలత గారు, చుక్కకూర మటన్ కూడా బాగుంది. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్. యూ వెల్కమ్. సో ఇద్దరు కూడా చక్కగా నాన్ వెజ్ వెరైటీస్ అయినా కూడా ఫాస్ట్ గా చేశారు, టేస్టీగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ వెరైటీస్ ని. మీరు కూడా ట్రై చేసి చూడండి. మరి అలాగే ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే లేట్ చేయకుండా మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం MTR మసాలా వారి చిట్కా. వంకాయ కూర చేసేటప్పుడు వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో ఒక స్పూన్ పాలు వేసినట్లయితే వంకాయ ముక్కలు నల్లబడకుండా కూర కంటికి ఇంపుగా తయారవుతుంది. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వెజ్ ఇంకా నాన్ వెజ్ వెరైటీస్. మరి ఈ రోజు మనం చూసిన ఈ రుచికరమైన వంటలోని పోషక విలువలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ రోజు వంటలు పిండి వంటలు చూసిన సోయా కొబ్బరి అన్నంలోని పోషకులు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు సోయా అనే దానికి అసలు టేస్ట్ ఉండదు. సో దాన్ని ఎప్పుడైనా మనము వంటకంలో వాడేటప్పుడు ఎలా వాడాలంటే చక్కగా దాంతో మ్యాచ్ అయ్యే విధంగా ఉన్న ఐటమ్ని చేర్చి మరీ వాడాలి. అంటే రుచి పెంచాలి, పోషకులు మ్యాచ్ అవ్వాలి. ప్లస్ ఇప్పుడు ఎప్పుడు రైసు దాల్ ఎలా కాంబో మంచి కాంబినేషన్ అని చెప్తూ ఉంటానో అలాగే కొన్ని చక్కగా కుదురుతాయి. అలా చూసుకుంటే ఈ సోయా కొబ్బరి అన్నం కూడా అలాగే. సోయాలో ప్రోటీన్ ఉంటుంది, కొబ్బరిలో చక్కటి మనకు కావాల్సిన విధమైన ఫ్యాట్. ఏం ఫ్యాట్ అది అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాట్. ఇప్పుడు ఎక్కడో యూరప్లో ఉన్న ఆలివ్ ఆయిల్లో ఉన్న పోషక విలువలు అన్నీ కూడా మన దేశంలోనే వండే కొన్ని రకమైన పదార్థాల్లో ఉంటాయి. కాకపోతే మనకు అది అక్కడి నుంచి వచ్చింది కదా, చాలా మనకు ఉత్తమంగా అనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా మనము కొబ్బరిని అప్పుడప్పుడు డైట్లో ఇలా వాడుకుంటే చాలా బాగుంటుంది. ప్లస్ అన్నం దాంట్లో కార్బ్స్ ఉంటాయి. ఇక్కడ బాస్మతి రైస్ వాడారు. బాస్మతిలో కూడా మనకి ఈ మధ్యన బ్రౌన్ రైస్ దొరుకుతున్నది కాబట్టి ట్రై చేయాలి అదే తినడానికి. కొంతమంది ఈ బ్రౌన్ రైస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్తూ ఉంటారు. నాకు గ్యాస్ ప్రాబ్లం పెరిగిపోయింది, నాకు జీర్ణం అవ్వట్లేదు సరిగ్గా ఉండొచ్చు. ఎందుకంటే అందులో పీచు ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఆ ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ క్రమంగా దాన్ని మనం పరిచయం చేసుకోవాలి మన బాడీకి. ఫస్ట్ హాఫ్ వైట్ రైస్, హాఫ్ బ్రౌన్ రైస్ తీసుకోవడము, అలా మెల్లమెల్లగా దాని ప్రపోర్షన్ పెంచుకుంటూ వెళ్ళడము, ఇలా మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వెళితే చక్కగా ఉంటుంది. సో సోయా కొబ్బరి అన్నం
రెసిపీ నిజంగా చాలా బాగుందండి. సోయా కూడా వారానికి ఒక్కసారి తీసుకుంటే మంచిదే. సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఇక స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన చంద్రకాంతలు, ఇది కూడా మనకు పక్కా ఒక ట్రెడిషనల్ ఐటెం. సో ట్రెడిషనల్ ఐటెంలో చక్కెరకేం పని ఉంటుంది? సో మన వాళ్ళు పూర్వీకులు ఖచ్చితంగా దీన్ని బెల్లంతో తయారు చేసుకొని ఉంటారు. సో మనం కూడా ఇలాంటి స్వీట్స్ చేసుకునేటప్పుడు ట్రై చేయాలి. ఇవన్నీ కూడా దీన్ని లైఫ్ స్టైల్ మార్పులు, జీవన శైలి విధానం మార్పులు అని చెప్తూ ఉంటారు. అంటే వైట్ రైస్ నుంచి బ్రౌన్ రైస్కి రావడం, తిరిగి షుగర్ నుంచి మనం బెల్లంకి రావడం, ఇవన్నీ కూడా మనం ఒకప్పుడు చేసిన పనులను తిరిగి చెయ్యాలి. సో చాలా మటుకు ఇప్పుడు మనకు జబ్బులు పెరగడానికి కారణం కూడా ఈ జీవన శైలి మార్పులే అని తేల్చి చెప్పేస్తున్నారు అసలు రీసెర్చ్ వాళ్ళు కూడా. సో ఖచ్చితంగా ఇలాంటి స్వీట్ డెఫినెట్గా స్వీట్ కాబట్టి అరుదుగా తీసుకోవాలా, ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి. కానీ తీసుకునేటప్పుడు కూడా మనము డెఫినెట్గా 100% మనం షుగర్ మానివేసి ఇలాంటివి ట్రై చేయాలి. ఇక ఊరించే వంటలో మీరు 2 రకాల నాన్ వెజ్ డిషెస్ చూశారు. ఒకటి చికెన్ చింత చిగురు, మరొకటి చుక్కకూర మటన్. సో చాలా కాలంగా ఒక డిస్కషన్ అనమాట, చికెన్ మంచిదా మటన్ మంచిదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండిట్లో ఆకుకూరలు ఉన్నాయి, చాలా మంచిది, అది కన్ఫర్మ్. సో చికెన్ మంచిదా మటన్ మంచిదా? ఇప్పుడు దొరికే అంటే మన కంట్రీలో మన భారతదేశంలో దొరికే ఈ మటన్ చికెన్తో పోలిస్తే మీకు ఒక డిఫరెంట్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు దొరికే చికెన్ కంటే కూడా మటనే కాస్త బెటర్. అయ్యో మటన్లో ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది కదా, కరెక్టే. మటన్లో కొవ్వు శాతం చికెన్ కంటే చాలా ఎక్కువ, 5% ఉంటుంది. అంటే పాలల్లో కూడా మనకు 4% ఉంటే మటన్లో 5% ఉంటుంది. సో చికెన్లో 0 మనం తినే చికెన్లో. కానీ ఎక్కడ ప్రాబ్లం అంటే ఈ చికెన్ ఎలా తింటున్నాం అసలు మనము? ఈ చికెన్ని ఫామ్స్లో పెంచి ఆ కోళ్ళని డిప్రెస్డ్గా కేజెస్లో పెట్టి, అంటే దానికి ఒక కరెక్ట్ ఎన్వైరన్మెంట్లో కోడి పెరగట్లేదు. సో దానికి హార్మోన్స్ ఇస్తున్నారు. ఆ ఫీడ్లో కూడా అంటే దానికి ఒక ప్రత్యేకమైన ఫీడ్ ఇస్తున్నారు. ఆ ఫీడ్లో కూడా కొన్ని తేడాలు ఉంటాయన్నమాట. సో అవన్నీ ఏం చేస్తాయంటే మనం దాన్ని తినేటప్పుడు మనకు కూడా అవి వస్తాయి. సో డెఫినెట్గా చికెన్ తినచ్చు, మంచిదే. కానీ నాటుకోడి దొరికితే తినడం చాలా మంచిది. ఇంకా మన కంట్రీలో భారతదేశంలో ఈ ఫార్మింగ్ అన్నది, షీప్ ఫార్మింగ్ అనేది అంత ఇదిగా లేదు కాబట్టి, కొంచెం ప్యూర్గా ఉంది కాబట్టి, అవి న్యాచురల్గా పెరుగుతూ అవి ఉంటాయి కాబట్టి అవి ట్రై చేయొచ్చు. సో 2 బాగున్నాయండి. చింత చిగురు తర్వాత చుక్కకూర 2 సూపర్. 2 చింత చిగురు అయితే ఇప్పుడు మనకు ఈ సీజన్లో దొరికే ఒక ఐటెం. ఇది చాలా బాగుందండి. సో ఇవాళ రెసిపీస్ సంగతి ఏంటి? ఏది చాలా బాగుందంటే ఖచ్చితంగా సోయా కొబ్బరి అన్నం బాగుంది. అదేవిధంగా ఇప్పుడు నాన్ వెజ్ ఐటమ్తో పాటు ఇలా ఒక గ్రీన్ లీఫీ వెజిటబుల్ యాడ్ చేయడం, ఒక ఆకుకూరని యాడ్ చేసి వండడం అన్నది నిజంగా సూపర్బ్ ఐడియా. సో చికెన్ చింత చిగురు అలాగే చుక్కకూర మటన్ బోత్ ఆర్ ఎక్సలెంట్, చాలా బాగుందండి. 2 నోట్ ఈ 3 కూడా అసలు చాలా బాగున్నాయి రెసిపీస్. చంద్రకాంతలు పాతకాలం రెసిపీ, అవి మంచిగానే ఉంటుంది. కానీ స్వీట్ అనేది ఎప్పుడైనా ఒకసారి తీసుకోవాలి, అది మాత్రం మనం మైండ్లో పెట్టుకుంటూ 4 రెసిపీస్ కూడా నోట్ చేసుకొని అవసరానికి తగినట్టు వాడుకుంటే బాగుంటుంది. మిగతా వారిలా ఊరించే వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం మీకు రావట్లేదా? డోంట్ వరీ, మీరు ప్రేక్షకులకు చేసి చూపించాలి అనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా గానీ లెటర్ ద్వారా గానీ రాసి పంపించండి. ఒక మంచి బహుమతిని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన 2 వెరైటీస్ కూడా చక్కగా సింపుల్ గా టేస్టీగా ఉన్నాయి. అండ్ అలాగే ఊరించే వంటలో మన పార్టిసిపెంట్స్ నాన్ వెజ్ తో చేసిన కాంబినేషన్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి కదా. సో థ్యాంక్ యూ రాజు గారు, మీకు కూడా వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదండి ఇవాళ మన వెరైటీస్ ని, మీరు కూడా ట్రై చేయండి. దేనికదే చాలా రుచికరంగా ఉంది. మరి అలాగే మా ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలను కూడా మాకు రాసి పంపించండి. మా అడ్రస్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఇది ఇవాళ మన అభిరుచి పవర్డ్ బై ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని టేస్టీ వెరైటీస్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై బై.